ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చాలా బాగుంటది. ఇందులో మనం కార్టూన్ ఫోటో క్రియేట్ చేసి ఈ లిరికల్ వీడియో చేద్దాం. ఎందుకంటే ఇంతకుముందు చేసినా కానీ ఇందులో మనం కార్టూన్ ఫోటో క్రియేట్ చేసి మన ఫోటోనే మనం ఎడిట్ అయితే చేద్దాం. చాలా బాగుంటది. నేను సాయి పల్లవి ఫోటోతోటి ట్రై చేసినా కాబట్టి ఒకసారి చూద్దాం ఆ వీడియో. అబ్బో సిగ్గు బాగుందే ఎర్రాపు నవ్వే నవ్వు బాగుందే చూసే చూపు బాగుందే అబ్బా ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా, చాలా బాగుంటది. నేను కొన్ని విషయాలు చెప్తాను, మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఇంతకుముందు ఒక 2-3 వీడియో చేసినా ఇది మీకు చాలా బోనస్ ఇస్తుంది, మీకు చాలా హెల్ప్ కూడా చేస్తుంది. కాబట్టి చూసి మీరు చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ ఈ వీడియోకి మీరు కార్టూన్ ఫోటో క్రియేట్ చేసుకోండి. మీకు చాట్ జీపీటీ అలాంటివి ఏం చెప్పనులే, కానీ నేను టెలిగ్రామ్లో ఒక యాప్ లింక్ సెండ్ చేస్తాను, అక్కడ నుంచి అది ట్రై చేయండి. అదే యాప్ మనం ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం. ఇంతకుముందు చాలాసార్లు యూజ్ చేసినాం, అయినా కూడా ఇప్పుడు నేను ఇదే ఓపెన్ చేస్తున్నాను. నేను డిస్క్రిప్షన్లో కాదు టెలిగ్రామ్లో పెడతాను. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అందులోకి వెళ్ళండి. మీరు ఓపెన్ చేయగానే మీకు ఇలాగైతే టోన్ ఎఫెక్ట్ అనే ఒక కనిపిస్తుంది. ఇందులో మీకు చాలా ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. ఎగ్జాంపుల్గా ఏదైనా ఒకటి తీసుకోండి. నేను మొత్తం చేసింది ఈ ఫిల్టర్లోనే. ఓకే, ఇక్కడ చూసుకోండి. ఇది మీకు లేకపోతే చాలా ఉన్నాయి, మ్యాక్సిమం అవే ఉన్నాయి. మీరు ఏదైనా ఒకటి చూస్ చేసుకోండి. ఇది జిబిలీ ప్లేస్ కార్టూన్ టైప్లో ఉంటుంది. జిబిలీ కాదు, కార్టూనే అనుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఏదైనా ఫోటో ఉండొచ్చు. కొంచెం పెద్ద ఉన్న ఫోటో అయితే ట్రై చేయండి. పెద్ద అంటే 1:1 రేషియో అయితే మీరు క్రియేట్ చేసుకునే ఫోటోని. అంటే ఏమవుతుందంటే ఆ ఫోటో అనేది ఆటోమేటిక్గా అది జూమ్ చేసేస్తుంది. కాబట్టి ఫోటోని కొంచెం చిన్న అంటే సైజ్ అనేది 1:1లోనే పెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫోటోని నేను పెడుతున్నాను. ఓకే, ఎందుకంటే ఈ ఫోటోని కొంచెం ఆటోమేటిక్గా చిన్నగా చేసేస్తుంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసి యారో క్లిక్ చేసిన. ఓకే, ఈ ఫోటో చూడండి, కొంచెం చిన్నగా అయింది. కానీ కొంచెం ఫోటో పెద్దగా ఉంటే ఇంకా బాగుండేదని నా ఇన్నర్ ఫీలింగ్. నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఈ ఫోటోని మనం సేవ్ చేసుకుందాం. ఈ ఫోటోని మళ్ళీ మీరు ఎక్స్పాండ్ చేద్దామంటే చేసుకోండి. ఎక్స్పాండ్ చేస్తే ఇంకా చాలా మంచిది, చాలా బెటర్ కూడా అది. ఎక్స్పాండ్ చేయడానికే మీకు హైపీ క్యాప్ అయితే చాలా యూస్ అవుతుంది. నేను చాలాసార్లు చెప్పాను. ఓకే, మీరు ఎక్స్పాండ్ అయితే చేసుకోండి. ఇక్కడ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి, ఇక్కడ క్రాప్లోకి వెళ్ళి, ఇక్కడ ఏఐ ఎక్స్పాండ్లోకి వెళ్ళి మీకు ఎంతైతే ఎక్స్పాండ్ కావాలో అంత చేసుకోండి. ఎక్కువ ఎక్స్పాండ్ వద్దు కానీ ఓకే, ఎంతలో కావాలో అంత మీరు ట్రై చేసేయండి. చాలా బెటర్గా అయితే ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు నేనైతే కొంచెం తినైతే ఓకే, ఇది చూడండి. ఇది సరిగా రాకపోతే మీరు ఇంకోటి కూడా ట్రై చేసుకోవచ్చు, అంతే. దాన్నే ఫోటోని మీరు ఫోటో రూమ్ యాప్లో అయినా, మీరు అడోబీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనే ఒక సైడ్లో అయినా మీరు మీ యొక్క ఫోటో అయితే మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇక్కడైతే పెట్టుకోవచ్చు. నేను ఇది బ్యాక్ తీసుకుంటున్నా, మళ్ళీ ప్రాబ్లం అవుతుందిలే. ఫోటో రూమ్ యాప్లో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసేయండి, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ అయితే మనం అలర్ట్ మోషనే ఓపెన్ చేద్దాం. నేను డిస్క్రిప్షన్లో ఈ ప్రాజెక్ట్ లింక్ ఆల్రెడీ పెట్టాను, ఫాంట్ కూడా ఇచ్చాను. వీలుంటే అవి యాడ్ చేసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఏం హెల్ప్ అవుతుందంటే మీకు మిస్సింగ్ ఫాంట్ రాదు, మెయిన్ చాలా ఇంపార్టెంట్ అది కాదా. ఓకే, ఇంకోటి మీరు వేరే ప్రాబ్లం అంటే మీకు మిస్సింగ్ ఫాంట్ వస్తే మళ్ళీ ఫాంట్ యాడ్ చేసుకోవాలంటే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఫస్టే ఫాంట్ యాడ్ చేసుకుంటే చాలా అంటే చాలా బెటర్ అది, ఓకేనా. ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నా. స్టార్టింగ్లో కెమెరాని ఆన్ చేసుకుందాం. చాలామంది నల్ పెట్టి యూజ్ చేస్తున్నాను. నేను ఇప్పుడైనా చెప్తాను, రేపైనా చెప్తాను, ఎప్పుడైనా చెప్తాను. నాకు నల్ కంటే నేను కెమెరా యూజ్ చేస్తాను. నాకు బాగా నచ్చుతుంది కెమెరా అనేది. నల్ కూడా చేస్తాను, చేయనని కాదు. అంటే కెమెరాలో ఏమవుతుందంటే ప్రతి ఒక్కటి మనం లింక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టైం వేస్ట్ అవ్వదు, అంతే. నల్లో ఏంటంటే ప్రతి ఒక్కటి మనం లింక్ చేయాలి, ప్రతి ఒక్కటి లింక్ చేయాలంటే మన వల్ల కాదు అది. అంత టైం వేస్ట్ చేయాలని అనుకోవడం లేదు నేను, అంతే. ఓకే, దాని తర్వాత స్టార్టింగ్లో అయితే దిస్ సాంగ్ అని ఉంటుంది. తర్వాత మనకు కావాల్సిన లిరిక్స్ అయితే వస్తుంది. ఇందులో ఏంటంటే ఒకటి ఉంటుంది, అది చెప్తాను. ఇందులోనే మీకు పైన గ్రూప్స్ కనిపిస్తుంది. గ్రూప్లోనే నేను అది మొత్తం ఏంటంటే మనకు ఏదైతే యానిమేషన్ రావాలో అది మనకు ఇంక్ తోటి రావాలని అనుకున్నాను నేను. కాబట్టి ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న గ్రూప్ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళాను. ఇక్కడ ఫోటో ఉంది. ఈ ఫోటోని మనం ఏం చేద్దామంటే రీప్లేస్ అయినా పెట్టుకోవచ్చు. మీరు రీప్లేస్ పెడితే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫిల్టర్ యూజ్ చేసి మీరు కార్టూన్ ఫోటో క్రియేట్ చేస్తారు కదా, ఆ ఫోటోని ఇక్కడ మీరు రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే అది ఒకటే సైజులో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు రీప్లేస్ పెట్టడానికి బాగుంటుంది. ఇక్కడ మీరు ఎక్కువ గమనిస్తే ఇక్కడ ఇంక్ అనేది ఒక మీకు ఎరేజ్లోగా కనిపిస్తుంది. ఆ ఎరేజ్లోనే మీ ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ మళ్ళీ కనిపిస్తుంది. నేను ఒక ప్రాబ్లం గురించి చెప్తాను, చాలా ఇంపార్టెంట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కూడా ఏంటంటే ఒక్కొక్కసారి గ్రూప్ అనేది ముందరకు వచ్చేస్తుంది. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. గ్రూప్ ముందరకు వస్తే మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు.
ఒకసారి అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. గ్రూప్‌ని మీరు ఎన్‌కికి అయితే జరుపుకోవచ్చు. కొంచెం చూసి చేసుకోండి. పెద్ద కష్టం లేకుండా. అంతే ఇంకేమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ అయితే చేయండి. నో ప్రాబ్లమ్. కొంచెం లేట్ అయినా రిప్లై అయితే ఇస్తాను. అంతే ఈ వీడియోని మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. డౌట్ ఉంటే కామెంట్ చేయండి.